ఇదేం బాలేదు మేడం. బాగాలేదు మేడం, నేను అప్పుడే చెప్పాను కదా, డ్రామా స్కూల్ నుంచి ఎవరిని పిలిపించొద్దు, ఏమి నేర్పించొద్దు. ఏంటి, ఏమైంది? క్లైమాక్స్ మారిపోయింది. ఇప్పుడు హీరో హీరోయిన్ వాటేసుకుంటున్నారు. ఏంటి? 9Cలో బాయ్స్ అండ్ గర్ల్స్ ని ఒకే వాష్ బేసిన్ లో నేను చేయి కడగటానికి కూడా వదలలేదు. ఇప్పుడు నాటకంలో వాటేసుకోవడమా? నేను ఆపేస్తాను. డ్రామాని ఆపకండి మ్యామ్, వాటేసుకోవడం ఆపితే చాలు. అలాగే ఇంకా బాగా ఏడవాలి, లోపల నుంచి రావాలి, అలాగే ఫీల్ అవ్వాలి, అంతే. అంతా పోయింది. ఎంత స్పీడ్గా వస్తుందో చూసావా? ఏం చేస్తున్నారు మీరు? ఏంటి, మంచి క్లైమాక్సే కదా. ఈ వాటేసుకునే క్లైమాక్స్ ఏం అక్కర్లేదు. ఇలా చూడండి మిస్, ఇది కూతురు, ఇది తండ్రి. జీవితంలో అన్ని కష్టాల్ని సాధించుకొని వచ్చి విజయం సాధించిన ఒక కూతురుని వాళ్ళ తండ్రి హగ్గిచ్చి సంతోషపడకూడదా, చేయకూడదా? ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఓకే కదా? అక్కర్లేదు. బెస్ట్. వాటేసుకునే వ్యవహారం ఇక్కడేం అక్కర్లేదు. అంతగా తండ్రి కూతుర్ల ప్రేమ ఉంటే ఇదిగో కావాలంటే ఇక్కడ పట్టుకో, చేతులేం పట్టుకోనక్కర్లా. ఈయన మాట విని అలాంటి వ్యవహారాలు ఏదైనా చేశారంటే ఇద్దరిని డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త. అక్కడి నుంచో ఎంతసేపు రే, ఈ అలెక్స్ ఎప్పుడు ఇక్కడ చదువుకున్నారు? 2001 బ్యాచ్ అనుకుంటారా? ఓ, పాత బిల్డింగ్ లోనా? పైన పాత. ఆయన వయసు ఎంత ఇప్పుడు? ఎలాగైనా ఒక 37 ఏళ్ళు ఉంటది. ముసలోడు అడ్వైస్ చేసి చంపుతాడు రా. ఎమ్మెల్యే తోడుకెళ్తే బాగుంటుంది. గట్టిగా కట్టరా. ఏంట్రా, ఏం చేస్తున్నావు? పెట్టు ఇక్కడ. అన్నా, ఆ కాటన్ అంటే ఏం చేయాలి? ఏంటి? అలా కదన్నా, అది మడిసే పని నాకు ఇచ్చారు. దాని గురించి అయితే నాకు ఏమీ తెలీదు. కాస్త ఎలాగని నాకు చెప్పిస్తారా? అంటే వచ్చే వాళ్ళ ముందు పరువు పోకూడదు కదా, అందుకే. చెప్పిస్తారా? ఒక కాటన్ ఎలా కట్టాలో తెలియదంటరా? ఏంట్రా నువ్వు? 2 3 4 5 6 1 2 3. మళ్ళీ చేయి. రియా, ఇక చాలు, వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతుంది. వెళ్ళి త్వరగా వెళ్ళండి. అరే, అది అక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. మీరు ఇంకా పూర్తి చేయలేదు, టైం అవుతుంటే. మీరేందరూ మేకప్ వేసుకున్నారా? అయిపోయింది, తనకు మాత్రమే చేయాలి. కూచిపూడి వాళ్ళు వేసేసుకున్నారా? సరే. అయిపోయింది. రారా రా, మనం వెళ్దాం. సరే, పదండి వెళ్దాం. సరే, వెళ్ళండి. నీకేంట్రా ఎంత చెమట పోసింది? ఆడుతున్నామని టెన్షన్గా ఉందా ఏంటి? హే, నాకే టెన్షన్ లేదు. నీతో ఎవరున్నారు? నిన్ను ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు. నన్ను ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకని? అది వాళ్ళకు కూడా మేకప్ వేయాలనుకుంటా. అలాగైతే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను. వచ్చే లోపల చెమట తుడుచుకో. సరే, వెళ్ళరా. ఏం పెద్ద విషయం కాదు కదా. అటువంటిది ఏమి ఉండదులే. సరే, నిజంగానే నీకు టెన్షన్గా ఉందా? అందువల్ల ఏం కాదు. నేను నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను కదా. నేను చూడలేదే. అయితే సీనియర్ చూపించింది. అయితే అమ్మాయి ఉంటారు. అయ్యో, ప్రాబ్లం అయిందా? రే మెంటల్, నేనే చూసాను, రిప్లై కూడా చేశాను. తీసి చూడు. మాట్లాడ చూడక ఎవరికి చెప్పకుండా నువ్వేనా నా మోహమే. చూడక అడుగక నేలేకపోతున్నాను. సమయము లోకము ఆగుతుంది. రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ రియలీ లవ్ యూ. నా పాటకి భాష, నా కలల్లో వచ్చావు, నా కంటి వెలుగా. బంగారు వెలుగులు మనమే కాదా, మోహాలు చేరేరావేను. నా ప్రాణం నువ్వే కాదా. అందము వాలే నా కలల్లో తూలి
పడక వచ్చి నిలిచావే హౌ డార్ యూ టు డూ సచ్ నాస్టీ థింగ్స్ ఇన్ మై క్యాంపస్? ఐ వోంట్ టాలరేట్. మిస్ మాట్లాడుకో. ఇద్దరిని డిస్మిస్ చేస్తున్నాను. ఇంకా ఏడవటాలు పెడబబ్బులు ఇక్కడ అక్కర్లేదు. లేదు లేదు మ్యామ్. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఈ స్కూల్ కి ఇంకా స్టూడెంట్స్ కూడా. ఇంకా నాకు ఎంత నచ్చ చెప్పినా నేను ఒప్పుకోను. మనం వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుదాం. పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏడుస్తూ మళ్ళీ చేర్చుకోమని చెప్పాలి. మళ్ళీ వీళ్ళు చేయరని నమ్మకం ఏంటి? మిగతా పిల్లలకు కూడా ఇది అలుసుగా ఉంటుంది. మీరు చేసిన తప్పు మీరే అర్థం చేసుకోండి. వెళ్ళి ఇంట్లోనే ఉండండి. అండ్ ఐ వోంట్ టేక్ ఎనీ రికమెండేషన్స్ ఆన్ దిస్. ఒక చిన్న సానుభూతి కూడా చూపించను. మేడం, ఏంటి? అలెక్స్ గారు మెయిన్ గేట్కి వచ్చారు. ఈయన 10 నిమిషాలు ముందే వచ్చేసినట్టున్నాడు. బోత్ ఆఫ్ యూ వెయిట్ అవుట్ సైడ్. గెస్ట్ వెళ్ళిన తర్వాత ఐ డీల్ విత్ యూ లేటర్. గ్రూప్ పరేడ్ క్విక్ మార్చ్. నేను చదువుకున్న స్కూల్కి అయితే ఎంత అవసరమా? థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. మీరింత త్వరగా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడూ అందరూ లేటుగానే వస్తారు కదా. నాకు దగ్గరలో ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ. అది పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఓ మీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి, 10 నిమిషాలు లేటుగా వస్తాను. అయ్యో, అలాంటిదేం కాదు. ఎమ్మెల్యే రాలేదు, అందుకే చెప్పాను. ఓహో. మనం గెస్ట్ రూమ్ లో కూర్చుందాం. అలాగే. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రియా, ఐఎమ్ సారీ. సార్, ఫ్యామిలీ అందరూ వైఫ్ పిల్లలు బెంగళూరులో ఉన్నారు. నేను బిజినెస్ కోసం ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను. హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. మీరు ఫోన్ చేసేసరికి నేను ఇక్కడే ఉన్నాను కదా. అలాగే స్కూల్. ప్లీజ్. హలో. ఓకే, సరే. సార్, ఎమ్మెల్యే గారు వచ్చారు. నేను వెళ్ళి ఓ, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ప్రియా, కమ్ విత్ మీ. వాటిని ముట్టుకోకూడదమ్మా. అమ్మా, నాకు ఈ బెలూన్ కావాలి. వెళ్ళేదారిలో కొనిస్తానులే, సరేనా? ప్లీజ్. Now, I would like to invite our Honorable MLA, V.R. Sridhar, for inaugurance address. Sir, please. ప్రియమైన స్టూడెంట్స్కి నా నమస్కారాలు. 2013 నవంబర్ 14 క్రికెట్లోంచి సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్ స్పీచ్లో మాట్లాడిన తీరును బట్టి మనం మాట్లాడతాం. చేస్ యువర్ డ్రీమ్స్, బట్స్ మేక్ ష్యూర్ యూ డోంట్ ఫైండ్ షార్ట్ కట్స్ టు సక్సెస్. 10 సంవత్సరాల తర్వాత దీన్ని తలుచుకొని మనం బాధపడం. 2 సంవత్సరాల క్రితం ఒక అమెరికా కంపెనీ ఒక ఇండియన్ యూనికో స్టార్టప్లో 2000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తానని అడిగినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. ఆ కంపెనీ యొక్క ఓనరు ఒక ఆంధ్రావాడు అని తెలిసినప్పుడు నేను, మన ఊరోళ్ళు కూడా ఇంకా ఆశ్చర్యపోయాం. ఒకే రాత్రిలో తయారు చేసింది కాదు ఈ A+ యొక్క విజయం. నాకు తెలిసినంత వరకు ఈ అలెక్స్ సేవియర్ గారి 12 సంవత్సరాలు కన్న కలలు కూడా, అది నిజానికి నెరవేరటానికి తాను పడ్డ కష్టాలు కూడా ఈ విజయం వెనుక ఉన్న రహస్యాలు. ఆ విషయాన్నే నేను కూడా మీకు చెప్తున్నాను. చేజ్ యువర్ డ్రీమ్స్ బట్ మేక్స్ యువర్ యూ డోంట్ ఫైండ్ షార్ట్ కట్ టు సక్సెస్. ఆ విధంగా ఈ ఊర్లో ఉన్న మర్యాదపూర్వకమైన ఈ విటాలియా గుడిలో డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు నేను చాలా గర్విస్తున్నాను. రేపు అసెంబ్లీలో మీటింగ్ ఉన్నందువల్ల, అప్పుడు మనకు సంబంధించి కొన్ని పనులు ఉన్నందువల్ల
నేనిప్పుడు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను బయలుదేరతాను. All students, please sit down. Next, I happily invite Alex Xavier sir for keynote address. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను అనుకుంటూ ఉన్నాను, 21 సంవత్సరాల తర్వాతే నేను ఈ స్కూల్కి మళ్ళీ వచ్చాను. అప్పుడు 10వ తరగతి వరకే ఉండేది. ఈ 2 బిల్డింగ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడున్నట్టు కొత్త బ్లాక్లు ఏమీ లేవు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాక పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. స్టార్ట్ చేశాడ్రా సోది మాట్లాడటం. నన్ను ఈ ఫంక్షన్కి పిలవడానికి వచ్చినప్పుడు రాధాకృష్ణన్ సార్ అడిగిన ఒకే ఒక విషయం, మిమ్మల్ని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడండి అన్నారు. కానీ ఇక్కడికొచ్చిన చూసిన తర్వాతే ఇప్పటివరకు మారని, ఇంకెప్పుడు మార్చలేని కొన్ని విషయాల గురించి చెప్తాను, వినండి. అదొక మంచి కథ. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు 2001లో డి హై స్కూల్లో జరిగిన ఒక మామూలు సంఘటన. ఓ ఫ్రెష్. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కథలు ఒకటి అందరు చెప్తారు. మళ్ళీ రాని ఒక అద్భుతమైన కాలం. ఈ టౌన్లో ఇంటర్నెట్ ఉండేది 1-2 టవర్స్తో. ఒక మామూలు వ్యక్తికి దాని గురించి ఏమీ తెలీదు. iOS, ఆండ్రాయిడ్ ఇవి లేని రోజులు. నోకియా 3310, అది కూడా డబ్బులున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది. అలాంటి రోజుల్లో ఒక క్లాస్ రూమ్లోకి మాకు అనుమతి ఉండేది.